శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం గురించి ఒక చిన్న కథ. శ్రీవారి దర్శనం ఒక భక్తుని నమ్మకం. పూర్వం తిరుమల కొండకు దగ్గర్లో ఉన్న ఒక గ్రామంలో రామప్ప అనే ఒక పేద భక్తుడుండేవాడు. రామప్పకు తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తి. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని తీవ్రంగా కోరుకునేవాడు. కాని అతని పేదరికం, వయస్సు అతన్ని తిరుమలకు వెళ్లడానికి అడ్డుపడేవి. రామప్ప ప్రతిరోజూ ఉదయం లేవగానే తన ఇంటి ముందు నిలబడి తిరుమలవైపు చూస్తూ చేతులు జోడించి, ఓ గోవిందా, ఓ వెంకటేశా, నిన్ను దర్శించుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుంది స్వామీ అని ప్రార్థించేవాడు. అతని మనసు నిండా స్వామిపై ప్రేమ, నమ్మకం ఉండేవి. ఒకరోజు గ్రామానికి ఒక స్వామీజీ వచ్చారు. రామప్ప ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లి తను కోరికను తెలియజేశాడు. స్వామీ, నాకు స్వామివారిని దర్శించుకోవాలని ఉంది, కాని నా దగ్గర డబ్బులేదు, వయస్సు అయిపోయింది, నేను ఎలా వెళ్లగలను అని బాధపడ్డాడు. అప్పుడు స్వామీజీ చిరునవ్వుతో, నాయనా, నువ్వు నిజమైన భక్తితో స్వామివారిని నమ్ముతున్నావు. నీకు డబ్బు, వయసు అడ్డంకులు కావు. నువ్వు మనసులో స్వామిని ధ్యానిస్తే ఆయనే నీ దగ్గరకు వస్తారు. నీకు ఒక్క వరం ఇస్తాను. నీకు స్వామివారిని దర్శించుకునే అవకాశం వస్తుంది. కాని నీ మనసులో ఎటువంటి సంశయం ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు. రామప్ప స్వామీజీ మాటలను నమ్మాడు. తన ఇంట్లోనే స్వామివారి చిత్రపటం ముందు కూర్చొని నిరంతరం స్వామివారిని ధ్యానించడం మొదలుపెట్టాడు. రోజులు తరబడి అతను స్వామి నామస్మరణతో గడిపాడు. ఒకరోజు రామప్ప తన ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఉండగా ఒక వ్యక్తి అచ్చం వెంకటేశ్వర స్వామి రూపంలో తిరునామం శంకుచక్రాలతో కనిపించాడు. ఆయన ముఖంలో దివ్య తేజస్సు వెదజల్లుతోంది. ఆ వ్యక్తి రామప్ప దగ్గరకు వచ్చి, నాయనా రామప్ప, నువ్వు నన్ను దర్శించుకోవాలని ఎంతగా కోరుకున్నావో నాకు తెలుసు. నీ భక్తికి మెచ్చి నేను వచ్చాను. నీ కోరిక నెరవేరింది అని అన్నారు. రామప్ప ఆశ్చర్యపోయి ఆనందంతో కళ్ళు మూసుకుని గోవిందా, గోవిందా అని పలకడం మొదలుపెట్టాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రూపం మాయమైపోయింది. రామప్పకు అర్థమైంది, స్వామీజీ చెప్పినట్లుగా శ్రీవారే స్వయంగా తన్ను ఆశీర్వదించడానికి వచ్చారని. ఈ సంఘటన తర్వాత రామప్పకు మరింత భక్తి పెరిగింది. అతను తన జీవితాంతం శ్రీవారి నామాన్ని జపిస్తూ సంతోషంగా జీవించాడు. ఈ కథ మనకు తెలియజేసేదేమంటే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిజమైన భక్తితో, సంపూర్ణ నమ్మకంతో పూజిస్తే ఆయనే మనకు దర్శనమిచ్చి కష్టాలను తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తారు. భక్తికి డబ్బు, దూరం అడ్డంకి కాదు అని ఈ కథ నిరూపిస్తోంది. లోకా సమస్తా సుఖినోభవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.